ఖమ్మం పట్టణంలో జనవరి 23, 24, 20 తేదీల్లో జరిగే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలు చేపట్టం చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ అన్నారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పృథ్వీ మాట్లాడుతూ 53 ఏళ్ల త్యాగాల ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం 23వ రాష్ట్ర మహాసభలు చేపట్టం చేయాలని కోరారు. రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల మన ఊరు మనబడి నిధులు ఇప్పటికీ విడుదల చేయలేదన్నారు. కాంట్రాక్టర్లు రోడ్లపై ధర్నాలు చేయడం, పనులు మధ్యలోనే ఆగిపోవడం కాంగ్రెస్ సర్కార్ అసమర్థ పనితీరుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అనేక సమస్యలున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం కళాశాలల మరమ్మతుల కోసం నిధులు కేటాయించినప్పటికీ పనులు నత్తనడకలు నడుస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలని జనవరి 23, 24, 25 తేదీలలో ఖమ్మం పట్టణంలో నిర్వహించబోతా ఉన్నాం. ఈ మహాసభల సందర్భంగా 23వ తేదీన భారీ బహిరంగ సభని, 23, 24, 25 తేదీలలో ఉద్యమ సమీక్షని, భవిష్యత్ కర్తవ్యాలను మేము తీసుకోబోతా ఉన్నాం. ఈ సందర్భంగానే పీడీఎస్యూ 5 దశాబ్దాల కాలంగా చేసినటువంటి పోరాటాలని ఇప్పటి వరకు హై స్కూల్ స్థాయి నుండి యూనివర్సిటీ స్థాయి విద్యార్థుల సమస్యల వరకు, అదేవిధంగా ఇంటర్ డిగ్రీ యూనివర్సిటీ స్థాయి విద్యార్థుల సమస్యలు, ఫార్మసీ విద్యార్థుల సమస్యలు, అనేక రకాల సమస్యలని మనం పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా అనేక పోరాటాలు చేసి అనేక ఫలితాలను సాధించడం అనేది కూడా జరిగింది. అవినీతికి వ్యతిరేకంగా విద్యార్థుల సమస్యలు, హక్కులను సాధించడం కోసం అనేక పోరాటాలు నిర్వహించడం అనేది పీడీఎస్యూ ఉద్యమ చరిత్ర. పీడీఎస్యూ 50 ఏళ్ల ఉద్యమ చరిత్రలో మరో మైలురాయిగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా కిల్లాలో రాష్ట్ర 23వ మహాసభల్ని నిర్వహించుకోబోతా ఉన్నాము. ఈ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర నలుమూలలా కూడా పీడీఎస్యూ విద్యార్థి బృందాలు కూడా పాల్గొంటా ఉన్నది. దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ఈ 50 ఏళ్ల ఉద్యమ చరిత్రలో మేము తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్లో ఎన్ని విజయాలు సాధించాము, ఎన్ని అపజయాలు సాధించాము, కొత్త ఉద్యమాలు ఏ విధంగా నిర్వహించాలని కూడా తీసుకోవడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఉద్యమ నిర్మాణంలో చూసుకుంటే, ఖమ్మం జిల్లాలో అనేక ఉద్యమాల ద్వారా అనేక వసతి గృహాలు కావచ్చు, అనేక విద్యా సంస్థలు కావచ్చు, ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీ కావచ్చు, అనేక ఉద్యమాల ద్వారా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఖమ్మం జిల్లా అనగానే తెలంగాణ రాష్ట్రంలో గుర్తొచ్చేది ఖమ్మం జిల్లా. ఆ రాష్ట్రంలో ఈరోజు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన సంఘం ఏదంటే అది పీడీఎస్యూ విద్యాసంఘం అనేది కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ సందర్భంగానే ఖమ్మం జిల్లాలో జరిగేటువంటి రాష్ట్ర మహాసభల్లో మేము తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో వరకు కూడా పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో స్పష్టమవుతా ఉన్నది. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వంలో ధ్వంసమైనటువంటి విద్యారంగాన్ని కాపాడుతామని రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అదే బాటలో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అడుగులు వేస్తా ఉన్నారు తప్ప ప్రత్యేకమైనటువంటి మార్పులు లేవు. ఖమ్మం జిల్లా కేంద్రంగా జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించుకోబోతున్నాం. ఈ ప్రెస్ మీట్కి పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ గారు, అదేవిధంగా పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ అనిల్ గారు, అదేవిధంగా పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేంద్రాలని, అదేవిధంగా దానిలో ఒక పాయింట్ మిస్ అయింది. ఈ రాష్ట్ర మహాసభ నుంచి కూడా ఎడ్యుకేషన్ జీవోలో ఒక పాయింట్ కూడా యాడ్ చేయడం జరిగింది. జర్నలిస్టులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 50% రాయితీతోటి సీట్లు ఇవ్వాలనేది కూడా ఉంది. దాని మీద కూడా మేము ప్రత్యేక ఉద్యమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తాము. థ్యాంక్ యూ. మహాసభల్ని ఖమ్మం గడ్డ మీద 23, 24, 25 తేదీలలో నిర్వహించబోతున్నాం. ఈ రాష్ట్ర మహాసభలలో అనేక అంశాలపైన, విద్యారంగం సంబంధించినటువంటి అంశాలపైన కూడా పరిపుష్టిగా దానిపైన సమీక్షించుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఈ మహాసభలు విద్యార్థి లోకానికి ఎంతో దోహదం అవుతుందని చెప్పేసి కూడా మేము బలంగా ఫీల్ అవుతున్నాం. ఈ మహాసభల విజయవంతం కోసం మీడియా మిత్రులు కూడా మాకు సహకరించి, విద్యార్థులు కూడా మేధావులు కూడా సహకరించి